అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ముంబైలో డాన్ పాత్రలో పవన్ కనిపించబోతున్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ గ్లిమ్స్ రిలీజ్ చేసి ప్రేక్షకులను ఖుషి చేశారు. ఎన్నికల హడావిడి ఉండటంతో పవన్ ప్రస్తుతానికి ఈ సినిమాని పక్కన పెట్టారు. కానీ ఇంకొక షెడ్యూల్ పవన్ డేట్స్ ఇస్తే ఈ సినిమా అయిపోతుంది. సెప్టెంబర్ 27న పవన్ ఓజీ సినిమా రిలీజ్ చేయబోతున్నామని ఆల్రెడీ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఓజీ సినిమాలో శ్రీయారెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మి, తేజ్ సప్రు ఇలా చాలా మంది స్టార్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తున్నాడు. తాజాగా నేడు ఇమ్రాన్ హష్మి పుట్టినరోజు కావడంతో ఓజీ సినిమా నుంచి ఇమ్రాన్ హష్మి పోస్టర్ రిలీజ్ చేశారు మూవీ యూనిట్. ఇందులో ఇమ్రాన్ చాలా సీరియస్ గా సిగరెట్ వెలిగిస్తూ ఉన్నాడు. పోస్టర్ పై హ్యాపీ బర్త్డే టు ఓమి భాయ్ అని రాసుంది. దీంతో ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి ఓమి భాయ్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం గుంటూరు కారం. SSMB 28 గా వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలోని కుర్చీ మార్తపెట్టి పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు, శ్రీలీల ఊరమ్మ స్టెప్లతో థియేటర్లలో మోత మోగించింది ఈ పాట. అయితే ఈ పాటకు తాజాగా కోలీవుడ్ నటుడు డాన్స్ చేశారు. కోలీవుడ్ లో రీసెంట్ గా ఓ సినీ వేడుక జరగగా ఆ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన తమిళ స్టార్ నటుడు శివకార్తికేయన్ కుర్చీ మార్తపెట్టి సాంగ్ కు తనతో డాన్స్ చేయమని వేదికపై ఉన్న శ్రీలీల కోరగా శివకార్తికేయన్ ఈ పాటకు స్టెప్లేశారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇనిమెల్ ఆల్బమ్ కోసం నటుడిగా మారాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇందులో ఆయన శృతి హాసన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దీని ప్రమోషన్స్ లో భాగంగా వారిద్దరూ తాజాగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇనిమెల్ ఆఫర్ ను తొలుత లోకేష్ కనగరాజ్ తిరస్కరించారని ఆమె చెప్పారు. లోకేష్ కనగరాజ్ ఫేస్ కెమెరాకు చక్కగా సెట్ అవుతుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ క్రమంలోనే ఇనిమెల్లో రోల్ ఆఫర్ చేశాను. వెంటనే ఆయన నో చెప్పారు. చివరకు కాన్సెప్ట్ విని ఓకే అన్నారు. చాలా చక్కగా నటించారు అని తెలిపారు. నిజమే, మొదట నేను నో చెప్పాను. కానీ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నుంచి ఏదైనా అవకాశం వస్తే నో చెప్పే స్థితిలో నేను లేను. పాట విన్నాను, ఒక్కసారి ప్రయత్నిద్దామనుకున్నా అని లోకేష్ కనగరాజ్ అన్నారు. ఖైదీ, విక్రమ్ లాంటి చిత్రాలతో కోలీవుడ్ స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు లోకేష్ కనగరాజ్. గతేడాది లియోతో అలరించిన ఆయన ఇప్పుడు నటుడిగా అవతారం ఎత్తారు. ఇటీవల సింగపూర్ సెలూన్ లో అతిథిగా కనిపించారు. తాజాగా శృతి హాసన్ తో స్పెషల్ ఆల్బమ్ సాంగ్ కోసం వర్క్ చేశారు. ఇనిమెల్ ప్రోమో ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. మార్చి 25న ఫుల్ వీడియో విడుదల కానుంది. దీనికి కమల్ హాసన్ లిరిక్స్ అందించగా శృతి హాసన్ కంపోజ్ చేశారు. చైతన్యరావు, అర్జునంపటి హీరోలుగా, కిషోరి దాత్రక్ హీరోయిన్ గా, రవిశంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి PR సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం నుండి పెంచల్ దాస్ రాసి పాడిన నా నల్ల కలువ పువ్వా సాంగ్ MRT మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. కొంతమంది మృగాల చేతిలో అమ్మాయిలు ఎలా బలైపోతున్నారో, వారి కోసం కుటుంబం పడుతున్న బాధలు, రోదనలు ఈ పాటలో మనసుని కదిలించేలా చూపించారు. సాంగ్ ఆద్యంతం చాలా ఎమోషనల్ గా సాగింది. నిర్మాత రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ, దర్శకుడు సతీష్ చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా అవుట్పుట్ చూశాను, చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. దర్శకుడు సతీష్ రాపోలు మాట్లాడుతూ, తెప్ప సముద్రం చిత్రం చాలా బాగా వచ్చింది. మా నిర్మాత రాఘవేందర్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో మీ ముందుకు వస్తుంది. ప్రేక్షకులు నచ్చే మంచి కమర్షియల్ చిత్రం అవుతుంది అన్నారు. టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా, శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్సిత, నాగమల్లిడి నిర్మిస్తున్న చిత్రం లవ్ మీ. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ఇఫ్ యూ డేర్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా నుంచి టీజర్ రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్ కు అమేజింగ్ రెస్పాన్స్ రావటమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. లవ్ మీ ఇఫ్ యూ డేర్ టీజర్ ను గమనిస్తే కట్టిపడేసే కథనంతో పాటు వెన్నులో భయాన్ని కలిగించే హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయనే విషయం స్పష్టమవుతుంది. ఇది ప్రేక్షకులకు మరచిపోలేని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని టీజర్ చూసిన వారందరూ అంటున్నారు. బలగం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఓ కుర్రాడు దయాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది, ఏమవుతుంది,
ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న లవ్ మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ హారర్ థ్రిల్లర్ ను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా స్టార్ టెక్నీషియన్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. గతేడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తమిళ సూపర్ స్టార్ దళపతి. విజయ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా అనంతరం విజయ్ చేస్తున్న తాజా ప్రాజెక్ట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మూవీ నుంచి బీటీఎస్ పోస్టర్ వదిలారు మేకర్స్. ఈ పోస్టర్లో ఒకవైపు విజయ్ ఉండగా మరోవైపు వెంకట్ ప్రభు ఉన్నాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింటా వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవ, స్నేహ, లైలా, యోగిబాబు, మిక్ మోహన్, జయరామ్ ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మరో బాలీవుడ్ నటి రాజకీయాల్లో అడుగుపెట్టనుంది. బీహార్లోని భాగల్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆ నటి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ నటి నేహా శర్మ భాగల్పూర్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మేరకు ఆమె తండ్రి భాగల్పూర్ ఎమ్మెల్యే అజయ్ శర్మ తెలిపారు. సీట్ల సర్దుబాటులో భాగంగా ఆ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి దక్కినట్లయితే తన కూతురు బాలీవుడ్ నటి నేహా శర్మను అభ్యర్థిగా ప్రతిపాదిస్తానని చెప్పారు. అలా కాకుండా పార్టీ తననే పోటీ చేయాలని కోరితే బరిలో నిలబెడతానని వెల్లడించారు. నేహా శర్మ ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించిన క్రూక్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆమె తానాజీ, యమ్లా పాగ్లా, దీవానా 2, తుంబిన్ 2, ముబారకన్ వంటి సినిమాల్లో నటించారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నేహాకు ఇన్స్టాగ్రామ్ లో 2.1 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, ఆయిషా ఖాన్ ఫీమేల్ లీడ్స్ లో నటించగా ప్రియా వడ్డమాని ఓ స్పెషల్ సాంగ్ లో కామాక్షి భాస్కర్ గెస్ట్ పాత్రలో మెరిపించింది. హర్ష కొరుగంటి దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఓం భీమ్ బుష్ సినిమా మార్చి 22న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఓం భీమ్ బుష్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ తో పాటు హారర్ ఎలిమెంట్స్ తో భయపెట్టి చివర్లో ఓ ఎమోషనల్ పాయింట్ ని కూడా చూపించి ప్రేక్షకులను మెప్పించారు. సినిమా చూసిన ప్రేక్షకులంతా అదిరిపోయిందని ఫుల్ గా నవ్విస్తున్న ఓం భీమ్ బుష్ సినిమాకి కలెక్షన్స్ కూడా ఫుల్ గా వస్తున్నాయి. ఓం భీమ్ బుష్ సినిమా మొదటి రోజు కేవలం 4.6 కోట్ల గ్రాస్ వచ్చింది. హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు పెరిగి 2 రోజుల్లో ఈ సినిమా ఏకంగా 10.44 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. అమెరికాలో కూడా $250,000 పైగా వసూలు చేసి $1 మిలియన్ వైపు దూసుకువెళ్తుంది. దరిదాపుల్లో టిల్లు స్క్వేర్ తప్ప ఇంకే పెద్ద మీడియం సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకి మరింత కలిసొచ్చే అవకాశం ఉంది. శ్రీ విష్ణు గత సినిమా సామర్థ్య వర్గమన 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అతని కెరీర్ లోనే పెద్ద హిట్ అయింది. మరి ఓం భీమ్ బుష్ సినిమాతో ఆ రికార్డ్ ని శ్రీ విష్ణు బ్రేక్ చేస్తాడేమో చూడాలి. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఓపెన్ హైమర్ తెలుగులోకి వచ్చేసింది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తాజాగా వచ్చిన చిత్రం ఓపెన్ హైమర్. అణుబాంబును కనిపెట్టిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇక గత ఏడాది జూలై 21న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే ప్రైమ్ లో అందుబాటులో ఉంది. అయితే తాజాగా తెలుగు వర్షన్ కు సంబంధించి ఈ చిత్రం మరో ఓటీటీని వెతుక్కుంది. ప్రస్తుతం ఈ చిత్రం జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుండగా తెలుగుతో పాటు ఇంగ్లీష్, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. జియో సినిమా వినియోగదారులు ఉచితంగా ఈ సినిమాను చూడొచ్చు. ఈ చిత్రంలో సిఎన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మ్యాట్ డామన్, రాబర్ట్ డౌనీ తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు. మరోవైపు 96వ ఆస్కార్ వేడుకల్లో ఓపెన్ హైమర్ సత్తా చాటింది. ఉత్తమ చిత్రం సహా 7 విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. నటుడు రామ్ చరణ్, మహీంద్రా గ్రూప్ యజమాని ఆనంద్ మహీంద్రా మధ్య తాజాగా ఎక్స్ వేదికగా సరదా సంభాషణ జరిగింది. సుజిత్ పెళ్లికి నన్ను ఎందుకు ఆహ్వానించలేదు అని చరణ్ ప్రశ్నించగా గందరగోళంలో పడి మర్చిపోయా అని మహీంద్రా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టులు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఈ సుజిత్ ఎవరంటే 2040 నాటికి కార్బన్ న్యూట్రల్ గా మారటమే మహీంద్రా లక్ష్యమని పేర్కొంటూ ఆ సంస్థ తాజాగా ఓ వాణిజ్య ప్రకటన విడుదల చేసింది.
కొన్నేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్లో మహీంద్రా ఫ్యాక్టరీ నిర్మించడమే కాకుండా లక్షలాది చెట్లు కూడా నాటారని, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్స్ కూడా నిర్మించారని ఆ వీడియోలో పేర్కొన్నారు. దానివల్ల అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ 400 అడుగులు పెరిగిందని, నీటి ఎద్దడి కారణంగా బ్రహ్మచారిగా ఉన్న సుజిత్కు పెళ్లి ఫిక్స్ అయిందని తెలిపారు. దీనిపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వీడియో షేర్ చేస్తూ, ఆనంద్ మహీంద్రా సుజిత్ పెళ్లికి నన్ను ఎందుకు ఆహ్వానించలేదు? జహీరాబాద్ దగ్గరలోనే నేనుండేది. ఆ ప్రాంతంలో నా స్నేహితులను సరదాగా కలిసేవాడిని. ఏదేమైనా ఇది గ్రేట్ వర్క్ అని పోస్ట్ పెట్టారు. దీనిపై మహీంద్రా స్పందించారు. నేను అంగీకరిస్తున్నా, గందరగోళానికి గురయ్యాను. నీకు ఆహ్వానం పంపించడం మర్చిపోయా చరణ్. మీ శిక్షణ ఆధారంగా నా డాన్స్ ను మెరుగుపరుచుకునే పనిలో నిమగ్నమయ్యా. మా ప్రకటన పట్ల స్పందించి ప్రశంసలు కురిపించినందుకు ధన్యవాదాలు. ఇదెంతో సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నా. నేను మరోసారి మిస్ కావాలని అనుకోవటం లేదు. అందుకే ఇప్పుడే చెప్తున్నా, హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్ అని రిప్లై ఇచ్చారు. త్వరలోనే మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నా. మీ అభిమానులందరికీ ధన్యవాదాలు అని చరణ్ అన్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయతో నాని 31వ సినిమా సరిపోత శనివారం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత డివి విధానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. అదే సమయంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం దాదాపు పూర్తయిందని సమాచారం. నిర్మాత మంచి లాభాల్లో ఉన్నారని, సేఫ్ జోన్ లోకి వచ్చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ ఎంత అడుగుతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సరిపోత శనివారం రైట్స్ నిమిత్తం 25 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే డీల్ ఇంకా పూర్తి కాలేదట. నాని గత చిత్రం దసరా 9 కోట్ల వరకు పలికిందట. ఆ సినిమా పెట్టిన పెట్టుబడికి 3 రెట్లు రికవరీ అయిందట. అంటే 27 కోట్ల దాకా హిందీలో వచ్చిందట. దాంతో ఇప్పుడు ఈ సినిమాకు 25 కోట్ల దాకా అడుగుతున్నారని తెలుస్తోంది. నిర్మాత దానయ్య గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రొడ్యూస్ చేసి ఉండటంతో హిందీలో ఆయన సినిమాలకు మార్కెట్ ఉంది. అది కూడా ఇక్కడ ప్లస్ అవుతుంది అని అంటున్నారు. అయితే బిజినెస్ రీత్యా లెక్కలు వేరు. ప్రతి సినిమా అలా 27 కోట్లు వసూలు చేస్తుందని నమ్మకం ఏముందని అంటున్నారు. అది ఖచ్చితంగా రిస్కే అవుతుందని చెప్తున్నారు. ఇక ఈ సినిమాకు బడ్జెట్ 90 కోట్ల దాకా పెడుతున్నారట. ఇప్పటికే ఈ సినిమా నిర్మాత భారీగా థియేట్రికల్ బిజినెస్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ని అదిరిపోయే రేట్ కు నెట్ఫ్లిక్స్ వారు తీసుకున్నారు. అలాగే థియేట్రికల్ రైట్స్ ని దిల్ రాజు భారీ మొత్తానికే తీసుకున్నారు. శాటిలైట్, మిగతా రైట్స్ బిజినెస్ ఫైనల్ స్టేజ్ లో డిస్కషన్స్ లో ఉన్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రం బిజినెస్ 100 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి, నటుడు శ్రీకాంత్ మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరూ శంకర్దాత ఎంబీబీఎస్, శంకర్దాత జిందాబాద్ చిత్రాల కోసం కలిసి వర్క్ చేశారు. శ్రీకాంత్ పుట్టినరోజుని పురస్కరించుకుని శనివారం చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లారు. ఆత్మీయ ఆలింగనం చేసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కేక్ కట్ చేయించారు. అనంతరం కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. శ్రీకాంత్ నివాసంలో ఉన్న పలు ఫోటోలు, అవార్డులు చూసి మధుర జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. మీ కాంబోలో సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భోళా శంకర్ తర్వాత చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర. వశిష్ఠ దర్శకుడు, త్రిష కథానాయిక. ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో భీమవరం దొరబాబుగా చిరు కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలు, సాంగ్ షూట్ చేశారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ప్రస్తుతం గేమ్ చేంజర్, దేవరా చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కమేడియన్ వైవా హర్ష. యూట్యూబ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసిన అతను తెలుగులో అనేక సినిమాల్లో నటించి అలరించాడు. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఎలాంటి పాత్రలోనైనా తనదైన యాక్టింగ్ స్టైల్తో అలరించాడు. ఇన్నాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న అతడు హీరోగా నటించిన తొలి చిత్రం సుందరం మాస్టర్. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 23న ఆడియన్స్ ముందుకొచ్చింది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఎప్పటిలాగే మరోసారి తన నటనతో నవ్వించారు హర్ష. ఈ చిత్రాన్ని ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ముందే మెగాస్టార్ చిరంజీవి, నాగ చైతన్య వంటి స్టార్ హీరోస్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. అప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ పోస్టర్స్ మూవీపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. ఇక థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో సుందర మాస్టర్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మార్చి 28 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. అటు మరో ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ లోనూ ఈ సినిమాను చూడొచ్చు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకల సంగీతం అందించారు. అయితే ట్రైలర్, టీజర్ తో ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేకపోయింది. పాయింట్ బాగున్నా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత కామెడీ పడకపోవడంతో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. దాదాపు 4 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ధ్రువ నక్షత్రం యుద్ధకాండం. గౌతమ్ వాసుదేవ్ మీరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పెళ్లి చూపుల ఫేమ్ రీతు వర్మ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తుంది. రిలీజ్ పై నెలకొన్న డైలమాకు ఇకనైనా చెక్ పడుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానుల కోసం ఓ ఆసక్తికర వార్త తెరపైకొచ్చింది. ధ్రువ నక్షత్రం ఫైనల్ గా ఏప్రిల్ 11న విడుదల కానుందని, దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావటమే ఆలస్యమని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మూవీ లవర్స్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ధ్రువ నక్షత్రం పోస్టర్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. విక్రమ్ హెలికాప్టర్ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన లుక్స్ తో పాటు పలు స్టిల్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ మూవీలో గౌతమ్ మీనన్ గూస్ బంప్స్ తెప్పించి స్టైలిష్ యాక్షన్ సీన్లను పెట్టాడని ఇప్పటి వరకు రిలీజ్ చేసిన లుక్స్ చెబుతున్నాయి. నమస్కారం. మీరు చెప్పిన అడుగు జాడల్లోనే నడిచిన వ్యక్తుల్లో నేను కూడా నాకు శిష్యుడు లాంటి స్నేహితుడు. అవార్డు తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది దైవ సంకల్పం కావచ్చు, కానీ రాష్ట్రపతి అవార్డే అల్టిమేట్ అనుకుంటే, లేదా గిన్నీస్ బుక్ లో ఎక్కడమే అల్టిమేట్ అనుకుంటే, ఆ తర్వాత మనం చేసే కార్యక్రమాన్ని అయిపోతుంది. దాని వెనకాల ఎన్ని కష్టాలు పడ్డారు ప్రత్యక్ష సాక్షుల్లో నేను హరిని కీర్తించే నా నాలుక నరుని కీర్తించదు అన్నాడు. ఇప్పుడు ఆ మాట అంటే చంపేస్తాడా రాజు అంటే చంపిన పర్వాలేదు. భగవద్గీతని దేశకాల జాత్యాదులకు అతీతంగా మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా క్రమబద్ధంగా ఉండాలి, అలా ఉంటే మనిషి ఎలా పవర్ఫుల్ అవుతాడు. రియల్ హీరో అంటే అర్థం అది. ధర్మాన్ని ఆచరించేవాడు హీరో, ధర్మాన్ని యాక్ట్ చేసేవాడు హీరో అవుతాడు. ఆ సినిమా స్క్రీన్ మీద వరకు యాక్ట్ చేస్తారు. అదే రియల్ లైఫ్ లో కూడా వచ్చేసింది అనుకోండి, వాడు రియల్ హీరోస్ అవుతారు. రియల్ హీరోస్ కాదు. గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింట గీతా జ్యోతుల్ని వెలిగించండి. ఏంటది దానికి నియంత్రణ లేదని, దానికి సెన్సార్ లేదని, అడిగేవాడు లేదని, ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడి, పైగా అసలు పావడు కంటే హీనమైన భాషలో మాట్లాడుతూ నీ జీవితాన్ని భగవద్గీతకి అంకితం చేయడం ఏంటది? అడిగే స్థితి నుంచి అడుక్కునే స్థితికి తీసుకొచ్చాడు కృష్ణ పరమాత్మ. అసలు నా అహానికి, నా నేచర్కి చాలా విరుద్ధం సురేష్. అలానే భగవద్గీతలకు వచ్చిన తర్వాత నేను అడుక్కోవడం మొదలుపెట్టాను. స్వామి ఈ షెడ్యూల్ తీరు, ఏమన్నా 10 మందికి చెప్పి ఎంత సహాయం చేయించాను. కోట్ల రూపాయలకి పడవలు ఎత్తే విధంగా కోట్ల రూపాయలు తీసుకుంటాను. ఈ అహంకారం నేను కోట్లకి పడగలెత్తాను, నేను లక్షల కోట్లకి పడగెత్తాను, అవసరమైతే నేను ఈ దేశాన్ని సైతం నేను కొనేయగలను అనుకునే అంబానీ సైతం ఒక దశలో కింద కూర్చుని కొడుకు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు నేను ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెట్టాను, నా ఆస్తి మొత్తం ఖర్చు పెట్టాను, కానీ నేను సిద్ధంగా ఉన్నాను, వీడి హెల్త్ బాగుండలేదు అని అనుకుంటే బాగు చేయించగలుగుతున్నాడా? ఏంటది? ఏది మన చేతిలో ఉన్నట్టు, ఏది అహంకారం ఉన్నట్టు, ఏది నేను అని అనుకోవాలి. నేను అనుకుంటే అన్ని చేసేయగలగాలి కదా. ప్రశ్న ఏంటి స్వామి, నేను ఇది హ్యాపీగా ఉన్న జీవితంలోంచి ఎందులోకి వచ్చి నాకేంటి నన్ను ఇలా అవమానించండి, నన్ను దొంగలాగా ప్రశ్నించండి. మూర్ఖత్వం అది, అజ్ఞానం అది. ఎక్కడో సమ్ పాయింట్ ఆఫ్ టైంలో రియలైజేషన్ వస్తుంది. కానీ ఆ వచ్చే టైంకి అది ఎర్లీగా వస్తే వాడు యోగి, వాడు జ్ఞాని, వాడు మహానుభావుడు. అది లేట్గా వస్తే అయిపోయింది జీవితం. నాలుగు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. నువ్వు ఏ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నావు? నువ్వు రా అకౌంట్ లోకి తెలుసు. మోదీ గారిని మీరు బాగా ఇప్పుడు చాలా సమయంలో చూశారు. ప్రభుత్వాలు మారినా ఇంకోటైనా కొంచెం దీని మీద కొంచెం చిన్న చూపుగా ఉంటుంది. వాట్ ఈస్ మోడీ అంటే 76 సంవత్సరాల రామ జన్మభూమి వివాదాన్ని పరిష్కరించి భారతదేశపు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పరమ దైవభక్తుడు, దేశభక్తుడు మోడీ. అతను కాకపోతే మోడీ చేసే అవకాశం లేదు. కేసీఆర్ గారు లేచి నిలబడి ఆ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు మారిపోయింది. అది ఇంతవరకు ఏంటి జరగలేదు.
నేను చాలా చోట్ల కూడా చెప్పాను, ట్యాంక్ బండ్ మీద అనేక సార్లు నేను ఆత్మహత్య చేసుకోవడానికి ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు, స్త్రీలు పిల్లల కంటానికి మాత్రమే పనికొస్తారు అని చెప్తున్నారు వాళ్ళు. ముక్కలు ఖండాలు విభజించి ముక్కలు చేసి నరికి పారేసి ఈ పార్టీలు ఇతర దేశాలకు అమ్మేస్తున్నారు. సిగ్గుండాలి మనం హిందువులకి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.